హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను. రెసిపీ వచ్చేసి పొంగలి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా క్విక్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. ఈ పొంగలి కోసం ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి 6 గ్లాసెస్ వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. 1 గ్లాస్ పప్పు అండ్ 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టారు. ఈ రెసిపీ చేసింది నేను కాదు, మా రిలేటివ్ చేశారు. తను చేస్తుంటే నేనైతే వీడియో తీశాను. మన టైంని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నారు తను. కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పోపు యాడ్ చేయాలన్నమాట. పోపులు వచ్చేసరికి మిరియాలు, జీలకర్ర అండ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసినవి, అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇంగు కూడా యాడ్ చేసుకుని పోపులు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, ఈ రైస్ని పోపులకి యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. రైస్ని కొంచెం ఆయిల్తో ఇలా పోపులతో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ రైస్ని అయితే యాడ్ చేస్తున్నారు. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం అయితే మాత్రం నాకు అస్సలు తెలియదు. జస్ట్ తను ఏం చేస్తే అది మాత్రం ఇక్కడ చెప్తున్నాను. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో రైస్ అండ్ పప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసారు. టేస్ట్కి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అయితే రప్పించారు. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని యాడ్ చేశారు. పైన 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశారు. 1 సెకండ్ మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ పొంగల్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చట్నీ ప్రిపరేషన్ అనేది తీయలేదు, యూజువల్గా మనం ఎలా చేసుకుంటామో అంతే. వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఈ పొంగలి రెసిపీ సూపర్గా ఉంది. ఈ రెసిపీ అనేది నేను ఎప్పుడు ఇంట్లో అయితే ట్రై చేయలేదు. చెన్నై వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ చేస్తే అలా తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.